రిక్షాను అని పాట మనం విన్నాము. ఆ పాటలో ఉన్న రిక్షాని తీసుకొని వచ్చి నా స్కిట్ నెట్ స్కిట్ చేస్తానంటున్నాడు మన కార్తిక్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేమో కార్తిక్ along with Steve. నా రక్తంతో నడుపుతాను రిక్షాను. మేడం నమస్కారం మేడం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మరి పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు సంపాదించాలంటే వేరే ఆప్షన్ ఏం లేదు. అందుకే ఈ రిక్షా పెట్టుకున్నాను. కొంచెం బ్లెస్ చేయండి డబ్బులు బాగా వచ్చేలాగా. నేనే మేడం. ఈవెంట్లు లేవు. మొన్నటిదాకా తద్దినాలకి పెండాకుడికి పిలిచేవారు. 20 మంది అంటే ఎవడు పిలవట్లేదు. ఈఎంఐలు కట్టాలి. ఇవన్నీ కట్టలేక రిక్షా నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఎవరికి చెప్పకండి, పరువు పోదు పబ్లిక్ లో. భారతాన కృష్ణుడేమి చేసినాడురా. నాకు ఇలా ఈ ఆర్థిక సమస్యలు ఈ లోన్లు అయ్యేం లేవండి. లాక్డౌన్ లో కొంచెం ఇబ్బంది అయిపోతుందండి. ఇంట్లోని కార్ వేసుకొని బయటికి వెళ్తే పర్మిషన్ లేదని సీజ్ చేశారు ఆల్రెడీ కారు. మరి వేరే బండి అయితే నెంబర్ ప్లేట్ లో అన్ని తెలిస్తే ఇదైతే మనం తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు ఏడగాలం. ఓ అందుకనే వెళ్తున్నావా? లేదండి మనకి కంఫర్టబుల్ గా ఉందని మళ్ళీ ముసుకేసుకున్నాడు. జనాలు గుర్తుపడతారండి బాబు. సుడిగల్ సుధీర్ ఏంటి రిక్షా ఏంటి. ఇన్ని రోజులు గుర్తుపెట్టారా? అంటే ఇన్ని రోజులు కార్ కి అద్దాలు వేసేవాడు కదా, దీనికి అద్దాలు లేవు రిక్షాకి. జబర్దస్త్ చూస్తావా? చూస్తా సార్ జబర్దస్త్. టాప్ ఎవరు? సుడిగల్ సుధీర్ టీం అంటే పేరంటే నాకు ఎక్కడో కాదు సార్. భక్త ప్రహ్లాద సినిమా కింద సూపర్ సుధీర్ అని పెట్టాడు ఎవడో కామెంట్. భక్త ప్రహ్లాద్ ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది? అంటే సుధీర్ కూడా సినిమాలు చేస్తే బాగుండదు వాళ్ళ ఫీలింగ్ ఏం పాప. సుధీర్ ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. సకీల సినిమా కింద ఎందుకు పెట్టాడు? ఎంతసేపు అది కాదు. ఉంటే కార్తిక్ గురించి మాట్లాడండి, లేకపోతే లేదు. కార్తిక్ కదా భాస్కర్ టాప్ చెప్పయ్యా మాట్లాడు. భాస్కర్ కాదండి, సుడిగల్ సుధీర్ టీం అందరూ బాగా భాస్కర్ చేస్తారు. టాప్ అయ్యా. ఏంటి భాస్కర్ టాపు? అన్నా 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 నోటి తోలకొద్దు ఏదో వాగేస్తే నీ ఫ్యాన్స్ చెప్పన్నా, లేకపోతే దీని కింద కన్నడ తమిళ మలయాళం అమ్మని కూతురు చెప్తారన్నా. నువ్వేంటన్నా ఇంట్లో ఉండకుండా రిక్షా తొక్కడం ఏంటి? లాక్డౌన్ ముందు హీరో స్టార్లు అయ్యి ఓకేరా. లాక్డౌన్ లో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏమైపోయింది? ఇంట్లో తినలేము, బయట తినడానికి వెళ్ళలేము. దెబ్బలేంటన్నా? ఇక్కడ దెబ్బలు తగిలేంటి? ఏదైనా చెప్పింది చేసినా కొడుతున్నారా బాబు. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసావు? నిత్యావసరం కోసం బయటికి వెళ్ళొచ్చు అన్నారు కదా. ఎక్కడికి వెళ్ళావు? నిత్యావసరం కోసం 10 ఇంట్లోపు వెళ్ళొచ్చు బయటికి తిరగండి అన్నారు. అదే ఎవరింటికి వెళ్ళావు? నిత్య ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టికి కొట్టారు. నిత్యావసరాలంటే నిత్య కాదన్నా, ఏది లేకుండా మనం ఉండలేమో అదే నిత్యావసరం. నేను దానికే వెళ్ళారా. అమీర్పేట కృష్ణనగర్ అన్నా నువ్వేంటండి ఎక్కడ అరట్లేదు? పొదలు 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 పొదలు. ఈ బండి ఎక్కువ బండి ఎక్కేటో తెలీదు. వాళ్ళిద్దరు అరుస్తున్నారు కదా, నువ్వు ఎందుకు అరవట్లేదు? నేను అడిచే రకం కాదండి, అనిపించే రకం. అమ్మా ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేట వెళ్ళాలి. 500 బాస్ తీసుకెళ్తాడు. వద్దులే, ఇదేదో తేడా నేను నడుచుకుంటూ పోతా. నువ్వే తేడా కొన్న 10 రూపాయలు టికెట్ సర్వీస్ మొక్క నువ్వు బోరబండ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. రిక్షాలో ఉన్నటువంటి ఎక్కుదాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పంజాగుట్ట. ఇద్దరు ఒకే చోట దిగుతారా? అయితే రాను. మీరు సగంలో దిగుతానని చెప్పండి, ఫ్రీగా వస్తాం కావాలంటే. కాదు, ఇమ్ము ముందు దిగేయాలి. అదే నువ్వు ముందు దిగేస్తాను చెప్పు, ఫ్రీగా వస్తాను. ఇక్కడ అన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇక్కడ వద్దుదా. ఏమో ఇదేదో దిట్టంగా ఉంది, ఇది ఎక్కుదామా? బాబు నీ పర్సనాలిటీకి ఎద్దులు బండి పెట్టుకోవాల్సింది, ఇది కాకుండా. ఎద్దుల బండి పెట్టుకున్నానండి, తొక్కి రిక్షా అయిపోయింది. నాకెందుకో ఇతను నడవటే కష్టంగా ఉంది, ఇంకేం తొక్కుతాడు? మీరు ఎక్కాల్సిన రిక్షా ఒకటే ఉంది, ఇదే కరెక్ట్. నాకు అదే అనిపిస్తుంది. నాకు నుంచి మనల్ని కరెక్ట్ గా లాగ్గడిగా రిక్షా ఇదేమో అనిపిస్తుంది. బాబు అరే నాన్న రే, అరే రిక్షా సార్, రిక్షా వచ్చిద్దా? రాదు నేను దొక్కితే వస్తుంది. నువ్వు కూడా మా కార్తీకన్ లాగే ఒక్కటి కూడా ప్యాన్ లేవు. పంజాగుట్టకెళ్ళాలి, ఎలా తీసుకుంటావు చెప్పు? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటా. చెప్పాను కదా ఇందాకే కార్తీకంలా పేల యాత్ర అని. ఎంతో కట్టిస్తాను, దా ఎక్కు. కరోనా ఎప్పుడు వచ్చింది తెలుసారా? ఎప్పుడు వచ్చిందన్నా? వీళ్ళిద్దరికి లవ్ సింబల్ ఎప్పుడు వేసారు అప్పుడే స్టార్ట్ అయింది. స్వెట్ వచ్చేస్తుంది, రిచ్ ఎక్కుదాం. నేను మొగోళ్ళకి రానండి.
వస్తావా? స్కూల్ రిక్షా కదండి, పెద్దోళ్ళు ఎక్కేది. నేను పెద్దోన్నారా? ఏజ్ ఎంత చెప్పండి. చెప్పా. మిమ్మల్ని టీవీలో చూసాను సార్ చాలా సార్లు. మీరు ఇలా నడుచుకెళ్ళడం. లాక్డౌన్ వచ్చేందుకు ఇలా రోడ్డు మీద పడిపోయారయ్యా. ఎక్కి. సార్ రాను సార్. సార్ అక్కడ ఎక్కారేంటి సార్? నీ మీద ఎక్కితే బాగోదు కదా. ఇమానియలు. ఏ నరేష్, ఏ వర్ష, మీరు రోడ్డు మీద పడ్డారా? ఇగో దీన్ని నమ్ముకున్న కానీ ఇదే పరిస్థితి. ఆడే అక్కడ కూర్చున్నాడు. కస్టమర్ కూడా కూర్చుంటే తొక్కించుకుంటూ వెళ్ళిపోతా ఉండే ఇలాగా. నరేష్, ఏదేమైనా నువ్వు చాలా లక్కురా. అన్ని స్కిట్ రాసి డైలాగులు చెప్పే ఒక టీమ్ లీడర్ దొరికాడు నీకు. ఎవడు చెప్తాడు? ఎవడు రాస్తాడు? భాస్కర్ అనే రాసి చెప్తాడంట కదా. ఆ బొక్కగాడు ఇక్కడ చెప్తాడు. రాత్రి అంతా కష్టపడి స్కిట్ ప్రిపేర్ చేసి ఈ పంచ్ ఇలా చెప్తే నవ్వుతారు, ఈ పంచ్ ఇలా చెప్తే పేలుతది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవునా? తున్నపోతా తిని పందిలో బలిసి సారీ అన్న, నువ్వు తెలియక బండబూతులు తిట్టానన్నా. తిట్టో గానీ నేను రిక్షా దొక్కుతున్నాను ఎవరు చెప్పకు. ఎందుకు? పరువు పోతుంది. అప్పుడు బుల్లెట్ భాస్కర్ తీసే రిక్షా భాస్కర్ అంటారు. మూసుకొని ఎక్కు. ఏంటన్నా ఏం చేస్తున్నావు అన్నా? నీ ముఖం చూపించి సిగ్గు వస్తుంది వాళ్ళకి. నీకు ఎవరు అనుకున్నావు? భాస్కర్ అన్నా, నువ్వు రిక్షా దొక్కుతావా? నేను కాదు, మిమ్మల్ని టీంలో పెట్టుకున్నందుకు నాకన్నా ముందు నుంచి దొక్కుతున్నాడు రిక్షా. భాస్కర్ గారు మీరేంటన్నా మీ టీమ్ లోకి నన్ను పిలిచారు కదా రండి అని. వద్దమ్మా, ఆల్రెడీ కూడా అడుగుతుంటున్నాడు. నన్ను నా పరిస్థితి తీసుకెళ్ళకండి అమ్మా. రే పద పోదాం. ఏ బాబు తమ్ముడు రామా తొక్కొచ్చి. వాడు అంత క్లియర్ గా చెప్పిన అర్థం కాలేదురా. ఎవరో నేననే. దిగు ఫస్ట్ దిగు. ఎవరు మీరు? ఎవరు మీరేంట్రా? కార్తీక్ సార్. ఎక్కు, నేను లాక్కుపోతా. సరే కూర్చో. రిక్షా కావాలండి. సరే దిగరా, నువ్వు దిగు. ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కే రకం, ఎక్కడ పడితే ఎలా సిగ్గుందారా? కాళ్ళలోనే నడుచుకుంటే వెళ్ళచ్చు. ఆడపిల్ల రిక్షా కోసం వస్తే దిగాలని సెన్స్ లేదురా నీకు? తల్లే క్లైమేట్ అలా ఉంది, ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలండి? 50 కిలోమీటర్స్ వెళ్ళాలండి. ఫారెస్ట్ లో వెళ్ళాలి, పైగా చీకటి. ఫారెస్ట్ చీకటి. నేను వస్తానండి. నాకు కదండి రిక్షా, మరి నా ఫ్రెండ్ కి జలజ. ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ అయిన అమ్మాయి ఉంటది కదా. సరే జలజ. టీవీని పట్టుకొని 50 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. బాయ్ బాయ్. మీరు ఇక్కడే ఉంటారా? నేను వెళ్ళిపోతానండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అండి. జల జల జలపాతం సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. డింగి చెక డింగి చెక. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? లాక్డౌన్ వల్ల చాలా కష్టాలు వచ్చాయి. దాంట్లో వాళ్ళిద్దరూ జెన్యూన్ కష్టాలు. కష్టాల కోసం వాళ్ళు పాకులాడితే ఈయన కరువు కోసం. గుడ్ గుడ్. మరో గారు కార్తీ కాన్సెప్ట్ ఎంతమంది ఆర్టిస్టులు ఫెంటాస్టిక్ గా చేశారు. సూపర్.